దేవాధిదైవతపతే సతతం నమస్తే సేవాపరేషు సుతరాం కరుణాకరాయ దావానలాయ మహతే దనుజాటవీనాం శ్రీవత్సవక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. మాసానాం మార్గశీర్షోహం అంటున్నాడు భగవంతుడు. చాలా గొప్పది ఈ మాసం. ఈ మాసంలో ఎంతగా భగవత్తత్వాన్ని ఎరిగి ఉత్తమ గురువులను ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ భగవంతుడికి కైంకర్యం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాల్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటూ ఉన్నాం, దైవాధిదేవతపతే సతతం నమస్తే. సకల దేవతలు, బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంకా ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇలా సకల దేవతలు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని పరితపించిపోతూ ఉంటారట స్వామివారిని. ఎందుకంటే వారందరినీ కూడా పుట్టించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కనుక. దేవాధిదైవతపతే సతతం నమస్తే. అటువంటి సకల జగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారము. ఇంకా చెప్తూ ఉన్నారు, సేవా పరేషు సుతరాం కరుణాకరాయ. కరుణాకరాయ ఇంకా ఎలాంటి వాడాయన అంటే కరుణాకరుడు. ఇంకా ఎలాంటి వాడు? సేవాపరాం సుతరాం, సేవాపరేషు సుతరాం. ఆ భగవంతుడికి సేవ చేసుకోవాలి, సేవాభాగ్యాన్ని పొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఎంతగానో కొండంత అండగా నిలబడి వారి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వారు. ఇంకా చెప్తూ ఉన్నారు, దావానలాయ మహతే ధనుజాటవీనాం. భగవంతుడికి సేవా కైంకర్యం చేస్తూ భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి వారికేమో రక్షకుడు. అలా కాకుండా రాక్షస ప్రవృత్తితో ఎవడైనా ఉంటే, అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు లొంగిపోయి రాక్షస ప్రవృత్తితో కనుక ఎవరైనా ఉన్నట్లయితే వారికి మాత్రం ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన దావానలానికి, ఆ దావానలాన్ని కాల్చి భస్మము చేసేటువంటి మహా అగ్ని మన భగవంతుడు. అంటూ ఉన్నారండి, దావానలాయ ధనుజాటవీనాం. ధనుజాటవీనాం దుర్మార్గులనబడేటువంటి అడవికి మహా దావానలము ఈ గోవిందుడు అంటూ ఉన్నారు. ఇంకా వర్ణన, శ్రీవత్సవక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. లక్ష్మి విశిష్టత్వాన్ని ఈ వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇంత విశేష గుణగణాలు కలిగినటువంటి ఆ భగవంతుడు కూడాను వక్షస్థలము యందు మహాలక్ష్మిని ధరించి శ్రీవత్సము అనేటువంటి ఒక పుట్టుమచ్చ కలిగినటువంటి వాడై లక్ష్మీ విశిష్టుడై మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి లక్ష్మీ విశిష్టుడిని పట్టుకోవాలి. లక్ష్మీ విశిష్ట ఏవైకః ప్రపత్తవ్య ఇహోదిత అంటారు వేదాంతులు. కనుక మనందరం అటువంటి లక్ష్మీ విశిష్టుడు మన కోసమే తిరుమల దివ్య క్షేత్రాలలో కటివరద హస్తాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆ గోవిందుడి యొక్క దర్శనం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం. ఆ గోవిందుడి యొక్క సేవాకాలము ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh
Oh